ఏంది కొడుక గీడికి తీసుకొచ్చినావు? ఎవరు లేరు. అమ్మా ఒక్కడ మా దోస్తుగా ఉంటాడే వాడిని కలిసేస్తా నేను. మీరు ఈయనే ఉండుర్రి, 5 నిమిషాలు వస్తా. ఇక్కడ ఇడిచిపెట్టిపోతే ఎట్లా బిడ్డ? ఆడు మళ్ళీ దుబాయ్ పోతాడు రేపు, కలవడు మళ్ళీ అట్లా. చెప్పను అత్తవా? చెప్పను అత్త. జల్లి అత్త బాబు, మీరు కూర్చోండి. బాపుకు బాగా తగ్గత్తందిరా. చెప్పండి రా కొడుక, దావకాన పోదాం. సరే అమ్మా. చెప్పండి రా బిడ్డ. చెప్పండి రా బిడ్డ. ఏందయ్యా వాడు ఎవరిని జాగలు ఇడిచిపెట్టిపోయిండు. నీకేమో దగ్గు బాగా వస్తుంది. ఇక్కడ ఎవరు కూడా లేరు కాదయ్యా. అయ్యో అతను అన్నాడు కదనే, ఒక 5 నిమిషాలు ఓపిక పట్టవా. ఆడే అతడే 5 నిమిషాలు అయినాక అత్తడు కానీ నేనంటే ఆగుతానయ్యా. కిందికో మీదికో నీకు దగ్గు బాగా వస్తుంది. నా బాధ అంతా నీ గురించేనయ్యా. నువ్వు కిందగానే మోసపోతాంటే నా పంచ పనులు వెళ్ళకపోతానే. రాజా గిన్ని రోజులు ఓపిక పట్టినా కానీ ఈ ఒక్క 10 నిమిషాలు, ఈ 15 నిమిషాలు ఓపిక పట్టవా. ఆడు చూపెడతాను అన్నాడు కదనే. సరే తీయ్యా, ఆడు దావకన్నా చూపిస్తా అన్నాడు కదా. ఆడు చూపించినాక ఈ దగ్గు అంత తక్కువ అవుతుంది. సరే 10 నిమిషాలు అయితే, ఇంకా పావు గంట అయితే వాడు వచ్చేదాకా కూర్చుందాం. రాని దావకన్నా పోదాం. ప్రాణాలు పోతున్నాయి. అయ్యో కొంచెం సేపు పొరుగయ్యా, దగ్గు తక్కువ అవుతుంది. కూర్చుంటే ఎక్కువ వస్తుంది. పండుకో. ఏవయ్యా అయ్యా, లే అయ్యా, లే కూర్చో. ఏమయ్యా కొడుకు పోయి 2-3 గంటలు అవుతుంది. వాడు ఇంకా రాకపోయే. నాకెందుకు భయం అవుతుందయ్యా. సప్పుడు ఎద్దలేవేందయ్యా నేను మాట్లాడతా అంటే. రాడే. ఏంది రాడా? వాడు రాడే, రాడు. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? వాడు దోస్తుగాని కలిసేస్తా ఈయన కూర్చుంటా అన్నాడు కాదు. నువ్వేం మాట్లాడతానవే? నాకేం అర్థమైంది లేదయ్యా. ఏమైందో చెప్పు. ఏడువగయ్యా చెప్పు. ఏమైందయ్యా చెప్పు. ఏమైందయ్యా చెప్పు. వాడు మనల్ని విడిచిపెట్టిపోయిండే. వాడు రాడే, వాడు రాడు. నేను చెప్పేది నేనే జరా. నువ్వు ఎప్పుడద్దు నేను ఇనుడద్దు. నువ్వు చెప్పింది చాలు, నేను ఇన్నది చాలు. నువ్వు వాళ్ళని పంపించట్లేవు కానీ నేనే పోతా. దా. సరే నువ్వు చెప్పినట్టే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగొడతా, సరేనా? అప్పుడు అన్న కదా దావకాలు తీసుకుపోతా అని, తీసుకుపోయి అక్కడిక్కడ విడిచిపెట్టేస్తా. సరే చెప్పిన పో. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? అయ్యో దేవుడా. అయ్యో అయ్యో ఏమైందయ్యా? అయ్యో దేవుడా. అయ్యో అయ్యో నన్ను పోదమ్మా. అయ్యా పిల్లలే
జ్వరం తగ్గిందా బిడ్డ కొంచెం కొంచెం తగ్గింది. టాబ్లెట్ వేసుకున్నావా? ఆపిల్ మళ్ళీ ఒకటి తిన్నప్పటికి ఎవరా మంచిదేనా? అంత మంచిదేరా. ఎప్పుడు వచ్చినవరా? ఎప్పుడే వస్తాను. దాని లోపలికి ఉందా? వద్దురా నిన్నే ఉంటాను, నేను లోపల రాను కానీ కూర్చొని ఏమైందిరా? అరే నిన్ను ముచ్చట అడిగితే చెప్తావారా? ఏమనుకోవద్దు మరి. దానికే ఉందిరా, అడుగు. నీ బిడ్డ అంటే నీకు అంత ఇష్టమారా? ప్రాణం రా నా బిడ్డ అంటే. అవునారా? నీ బిడ్డ నీకు పానమైనప్పుడు నీ అవ్వయ్యకు నువ్వు అట్లా కాదారా? సరే కానీ అమ్మ బాబా పేరా కనబడతలేరు. తీర్థయాత్రలకి రా. అవునారా? ఇదో బతకారా? నువ్వు మనిషివారా? ఏమైందిరా అట్లా మాట్లాడతాను? ఏమైందా? అవ్వ ఏటిదేనంటే ఏమంటాను? తీర్థయాత్రలకు వేరారా? అవును. ఉచ్చగాల లెక్క నడు రోజు విడిచిపెట్టి వచ్చావు కాదా? ఇదో బతకారా? నువ్వు మనిషి అని మాట్లాడుతున్నావు ఇంకా. అరే నీ బిడ్డ నువ్వు మంచిగా చూసుకుంటావా? నిన్ను చిన్నప్పుడు అట్లా చూసుకోలేరా? అరే నీ బిడ్డ ఇలా పానం అంటాను, నీ అవ్వయ్య కట్లే పానం కదా, అల్లారు ముద్ద చూసుకుంటున్నావు కదా. నిన్ను చిన్నప్పుడు జ్వరం వచ్చిన నొప్పి వచ్చినా బంగారం వాళ్ళు చూసుకున్నారా? అలా గింత అనగానే రోడ్డు మీద విడిచిపెట్టచ్చు. అలా గతేం కావాలరా? నీకు కొంచెమన్నా మానవత్వం ఉందారా? నేను ఇలా అలా చూడకపోతే అలా గతేమవురా? వాళ్ళు పుచ్చగాళ్ళకి ఏడుతురా రోడ్డు మీద. సిగ్గు అనిపిస్తలేవరా కొంచెమన్నా? పిల్ల మాటలు పట్టుకొని అవ్వాయిని బయట విడిచిపెట్టేస్తావారా? చెప్పురా, మాట్లాడు. అరే నాకు అవ్వాయి లేరురా, నాకు అవ్వాయి ఉంటే దేవుని లెక్క పూజించడంరా. నీ అసలు దరిద్రుడు అవ్వాయి ఉంటే బయట విడిచిపెట్టేస్తురా. అరే నా బిడ్డ అని గౌరవంగా చూసుకుంటున్నావు కదా, రేపు అయ్యే చేతే పెడితే పోతుందిరా. కానీ నువ్వు మొగోలిరా, అవ్వయ్య బాధ్యత నీదేరా. నీ బిడ్డకు నువ్వే నేర్పిస్తారు, రేపు మమ్మల్ని కూడా ఇట్లే చూసుకో బిడ్డ అని. రే మనిషి పుట్టుక పుట్టినప్పుడు ఇంత మానవత్వం ఉండాలా? అరే బుజ్జవా, నీకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, నీకు అన్నగాడు కూడా ఉన్నాడు కదా. నీ వదిలేకి ఇట్లా చేస్తే నీ తల్లిదండ్రుల గత ఏమవుతుంది చెప్పు? చెప్పురా. అరే మాట్లాడరా, ఏడుతుడు కాదు. నువ్వు మనిషివారా? రే ఇక్కడ చూడు, నీ అతడు లేబట్టే. ఏంటిరా ఏంటి? నేను రాగా నీ అతడు దగ్గరికి అసలు రాను. రారా ప్లీజ్ రా. ఎందుకురా? ఎందుకు? మనని ఎక్కడున్నారా? ఎక్కడున్నా చెప్పురా. లేరు, చచ్చిపోయారు. తీసుకెళ్తాం పో అన్న, నీ కాలు మొక్కుతాను, తీసుకురా అన్న. చూడ అత్తమ్మ నన్ను క్షమించత్తమ్మ. మామయ్య నన్ను క్షమించుర్రి. బాబు పది బాబు నన్ను క్షమించే. చెప్పిన మాట మిమ్మల్ని కాదనుకునే బాబు. ఊకోరా ఊకో. నా పిల్ల మాటలు పట్టుకొని మిమ్మల్ని ఎక్కువ విడిచిపెట్టి వచ్చిన. పిల్ల పోతే ఎక్కువ పిల్ల వస్తుంది, కానీ కన్న తల్లిదండ్రులు దొరకరు బాబు. అత్తమ్మ మామయ్య నా స్వార్థానికి ఆలోచించుకొని
ఇంట్లోకి వెళ్ళి పంపేయమన్నా, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. మీరు ఎక్కడికి పోవద్దు, నా తప్పు నేను తెలుసుకున్నా, నన్ను క్షమించు. ఇగో ఏమయ్యా, రేపే అత్తమ్మని మామయ్య పెద్ద దవాఖానకు తీసుకుపోదాం. అత్తమ్మ లోపలికి పోదాం. పాదమ్మ